హలో, వెల్కమ్ టు దిస్ వీడియో క్లాస్. ఈ వీడియో క్లాస్లో మనము ప్యాసివ్ వాయిస్ నుండి వాక్యాలను యాక్టివ్ వాయిస్లోనికి మార్చే విధానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొదట సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ వాక్యాలను నేను బోర్డు పైన రాస్తాను. వాటిని యాక్టివ్ వాయిస్లోకి మార్చే విధానము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియో క్లాసెస్లో మనము యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కు వాక్యాలను మార్చే విధానాన్ని తెలుసుకున్నాం. పరీక్షల్లో ఏ విధంగానైనా అడిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏ ఒక చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఈ విధమైనటువంటి వాక్యాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ వాక్యాలను మనము మొదట అర్థం చేసుకుందాం. ఐ యామ్ హెల్ప్ బై దెమ్. ఇక్కడ చూడండి, ఇది యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యం. ఇప్పుడు దీన్ని మనము యాక్టివ్ వాయిస్లోనికి మారుద్దాం. ఏ రూల్స్ మనం ఫాలో కావాలి? మొదట ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, యామ్ హెల్పింగ్ వర్బ్. హెల్ప్డ్ అనేది V3 ఫామ్, వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్. బై అనేది ప్రిపోజిషన్, దెమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ విధంగా మనము వాక్యాన్ని విశ్లేషించుకోవాలి. ఏది సబ్జెక్టు, ఏది ఆబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, టెన్స్కి సంబంధించింది అనమాట. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ యామ్ ఉంది. యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ప్లస్ V3 ఉన్నట్లయితే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్యాసివ్ వాయిస్ వాక్యం అనమాట. ఇప్పుడు రూల్స్ చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఏ రూల్స్ మనం ఫాలో కావాలి. రూల్ నంబర్ 1, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాయాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ దెమ్ ఉందన్నమాట. దెమ్ ప్యాసివ్ వాయిస్లో దేగా మారుతుంది, దేగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ రూల్, హెల్పింగ్ వర్బ్స్ మనం రిమూవ్ చేయాలి. removal of helping verbs. Helping verbs am, is, are. Am, is and are. ఏది ఉంటే అది, am ఉంటే am, is ఉంటే is, are ఉంటే are. ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉన్న వీటిని మనం తీసేయాలన్నమాట. సో ఇక్కడ am, is, are, ఇక్కడ am ఉంది కాబట్టి దీన్ని మనం తీసేస్తాం. అది సెకండ్ రూల్ అనమాట. తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఇస్తారు. కాబట్టి ఈ పాస్ట్ పార్టిసిపుల్ని మనము V1 గా మార్చుకోవాలి, వర్బ్ 1 గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం అనమాట. యామ్ హెల్ప్డ్, యామ్ అనేది, యామ్, ఈజ్, ఆర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ యామ్ హెల్ప్డ్ ఉంది కాబట్టి ఈ V3ని మనము V1 గా మార్చుకోవాలి. పాస్ట్ పార్టిసిపుల్ మనము ప్రెజెంట్ టెన్స్ వర్బ్గా మార్చుకోవాలి. ఇక్కడ హెల్ప్డ్ ఉంది, ఈ హెల్ప్డ్ని మనము హెల్ప్గా మార్చుకోవాలి, హెల్ప్. తర్వాత ఫోర్త్ రూల్, రిమూవల్ ఆఫ్ ప్రిపోజిషన్ బై. బై అనే ప్రిపోజిషన్ని తీసివేయాలి. రిమూవల్ ఆఫ్ ప్రిపోజిషన్ బై, బైని తొలగించేయాలన్నమాట. కాబట్టి బైని మనం తీసేస్తాం. చిట్ట చివరి రూల్ ఏదంటే సబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్గా రాయాలి. అంటే ఐ బికమ్స్ మీ. ఈ విధంగా అన్నమాట సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మనం రాయాలి. ఐ బికమ్స్ మీ. ఈ విధంగా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి, దే హెల్ప్ మీ, ఐ ఆమ్ హెల్ప్డ్ బై దెమ్. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇంకొక వాక్యం రాద్దాం. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 2, ప్యాసివ్ వాయిస్. యు ఆర్ ఆస్క్డ్ బై హర్. యు ఆర్ ఆస్క్డ్ బై హర్. చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్దాం. ఆర్ ఆస్క్డ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. స్టెప్ బై స్టెప్ పోదాం. చూడండి, ఇక్కడ హర్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. యాక్టివ్ వాయిస్లో
her becomes she. She. Removal of helping verb. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ను మనం తీసేద్దాం. తర్వాత V3ని V1 గా మనం రాయాలి. ఆస్క్డ్ వచ్చేసి ఆస్క్ గా మనం మారుతుంది. ఇక్కడ హెల్ప్ థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి ఆస్క్స్ అనేసి రాయాలి. ఆస్క్స్. ఆస్క్స్. Then removing the preposition by. Then subject becomes object. She asks you. ఈ విధంగా అన్నమాట. తర్వాత థర్డ్ వన్ passive voice. He is invited. He is invited by you. He is invited by you. చూడండి ఇక్కడ ఈజ్ ఇన్వైటెడ్ ఉంది. ఎప్పుడు ఈజ్ ఇన్వైటెడ్ ఉందో అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉందన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి సింపుల్ ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్స్ am, is, are ప్లస్ V3 ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్దాం. యాక్టివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుద్దాం. యూ బికమ్స్ యూ. యూని మనం యూ గానే రాద్దాం. దెన్ రిమూవల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ తీసేద్దాం. తర్వాత V3ని V1 గా రాద్దాం. యూ ఇన్వైట్. రిమూవల్ ఆఫ్ ప్రిపోజిషన్ బై. దెన్ he becomes him. You invite him. ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యాలని యాక్టివ్ వాయిస్ లోనికి మనము మార్చొచ్చు అన్నమాట. తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి వాక్యాలని ప్యాసివ్ వాయిస్ వాక్యాలని యాక్టివ్ వాయిస్ లోనికి మార్చే విధానాన్ని తెలుసుకుందాం. చూడండి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్. వీటినే మార్చేస్తే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆమ్ తీసేసి వాస్ పెడితే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది అనమాట. యు ఆర్ కాకుండా యు వర్ రాస్తే సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. హీ ఈస్ కాకుండా హీ వాజ్ రాస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లోకి మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి రూల్స్, ఇక్కడ అన్ని రూల్స్ ఒకటే, కాకపోతే ఇక్కడ రిమూవల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ am, is, are కాకుండా was, were అన్నమాట. was, were, ఈ విషయాన్ని మనము చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాతది చూడండి హెల్పింగ్ మెయిన్ వర్బ్ V3 ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం V2 గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ మెయిన్ వర్బ్ మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని వర్బ్స్ V3 V2 రెండు ఒకటే, అలాంటి దానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి వాస్ ప్లస్ V3 వర్ ప్లస్ V3 ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇప్పుడు చూడండి మనం రూల్స్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే బాగా అర్థమైపోతుంది. ఫస్ట్ రూల్ them becomes they. Then let us remove this helping verb. ఇప్పుడు V3ని V2 గా మారుద్దాం. helped కాబట్టి V2 కూడా helped అన్నమాట. helped. Let us remove by అనే ప్రిపోజిషన్ తీసేద్దాం. తర్వాత సబ్జెక్ట్ becomes object. They helped me. ఈ విధంగా అన్నమాట. You were asked by her. ఇప్పుడు ఇక్కడ సేమ్ రూల్స్ ఫాలో అవుదాం. her becomes she. ఫస్ట్ రూల్ she. వర్ తీసేద్దాం. V3 V2 గా మారుద్దాం. asked by ప్రిపోజిషన్ తీసేద్దాం. చూడండి రూల్ నెంబర్ 4. దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. she asked you. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూడండి he was invited by you. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మనం రాస్తాం. దెన్ సెకండ్ రూల్ రిమూవల్ ఆఫ్ వాజ్. V3ని V2 గా మనం మారుద్దాం. ఇన్వైటెడ్. దెన్ ప్రిపోజిషన్, లెట్ us remove the preposition by and subject becomes object. He becomes him.
యు ఇన్వైటెడ్ హిమ్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించిన పాసివ్ వాయిస్ వాక్యాలని యాక్టివ్ వాయిస్ లోనికి మనం మార్చొచ్చు. తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ చూడండి, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన వాక్యాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్, రిమూవల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ బి. ఇక్కడ బీని మనం తీసేయాలి. ఇక్కడ V3ని మనము V1 గా మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ కొన్ని వాక్యాలు రాసినాను మీకు, మనం ప్రాక్టీస్ చేద్దాము. చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ బి ప్లస్ V3 ఉంటుంది అనమాట. ఉంటుంది. ఇక్కడ చూడండి, యూ విల్ బి taught by them. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉందన్నమాట. విల్ బి ప్లస్ V3 ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన ప్యాసివ్ వాయిస్ వాక్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని యాక్టివ్ వాయిస్ లోనికి మార్చే విధానాన్ని తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ దెమ్ అనేది దేగా మారుతుంది. దెన్ రిమూవల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ బి. బీని ఇక్కడ మనం తీసేయాలి, విల్ ని తీయకూడదు అనమాట. బీని తీసేస్తూ విల్ అదే విధంగా రాయాలి. దే విల్. బీని మాత్రమే తీయాలి, విల్ అదే విధంగా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ చూడండి, రిమూవల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ ఓన్లీ బి, నాట్ విల్ బి. గుర్తుపెట్టుకోండి. సో దే, దెమ్ బికమ్ ఆబ్జెక్ట్, బికమ్ సబ్జెక్ట్ దే. తర్వాత విల్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ V3 ఉంది. V3ని మనము V1 గా మార్చాలి, వర్బ్ 1 గా మార్చాలి. వర్బ్ 1 టాట్ కు వర్బ్ టీచ్. రిమూవల్ ఆఫ్ ప్రిపోజిషన్ బై తీసేయాలి. దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఈ విధంగా అనమాట. యూ విల్ బి టాట్ బై దెమ్, దే విల్ టీచ్ యూ. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ passive voice, she will be guided by them. passive voice లో ఉంది. విల్ బి ప్లస్ V3 ఉంటే passive voice అన్నమాట, సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ లోనికి మార్చే విధానం చూడండి. దెమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఫస్ట్ రూల్, దెమ్ బికమ్స్ దే. బి తీసేసి విల్ అలాగే రాద్దాం. సెకండ్ రూల్, దే విల్. దెన్ V3ని మనం V1 గా రాయాలి. గైడ్. బై తీసేద్దాం. దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. దే విల్ గైడ్ హర్. షీ విల్ బి గైడెడ్ బై దెమ్. ఈ విధంగా రూల్స్ మనం ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ.